నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి అండ్ నా మోటివేషనల్ వీడియోస్ చూసో లేకపోతే చాలామంది మంచి మంచి మోటివేషనల్ స్పీకర్స్, సైకాలజిస్టులు ఇప్పుడు ఇంటర్నెట్ అంతా కూడా ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా అందరూ బాగుపడడానికి మాట్లాడుతూ సో మెనీ వీడియోస్ ఉంటున్నాయి. మీరు ఒకళ్ళ వీడియో చూసుంటారు. ఇవి చూస్తూ చూస్తూ ఒక కొత్త రోగం వచ్చింది. ఓకే, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. దీన్నే ద లేబులింగ్ అంటారు. మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి నాకు ఇట్లాగే, నేను ఎమోషనల్లీ వీక్ అండి, నాకు నార్సిస్టిక్ హస్బెండ్ ఉన్నాడండి అని మొత్తం అన్ని, నాకు ADHD కొడుకున్నాడండి అని అన్ని ఇంటర్నెట్లో ఉన్న రోగాలన్నీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నట్టుగా చెప్పింది. నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటంటే వెంటనే మేము అడుగుతాం, అది ఎవరైనా డయాగ్నోస్ చేశారా, ADHD అనేది డయాగ్నోస్ చేశారా, డిప్రెషన్ అనేది డయాగ్నోస్ చేశారా, యాంగ్జైటీ డిజార్డర్ అనేది డయాగ్నోస్ చేశారా, ఎవరైనా మెడికల్లీ సర్టిఫైడ్ డాక్టర్ మీకు డయాగ్నోసిస్ ఇచ్చారా, మీ హస్బెండ్ నార్సిస్ట్ అని, లేకపోతే మీ వైఫ్ నార్సిసిస్ట్ అని, మీ కొడుక్కి డిప్రెషన్ ఉందని, వీటిని ఎవరైనా డయాగ్నోస్ చేశారా, లేదా మీకు మీరే లేబుల్ చేసుకుంటున్నారా? ఒక ఆవిడ ఫోన్ చేసి, నేను ఎమోషనల్లీ చాలా వీక్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్లీ వీక్ అని స్టాంప్ వేసేసుకోకండి. మీకు మీరు ఎప్పుడైతే స్టాంప్ వేసేసుకుంటారో మీ జీవితం అలా మారిపోతుంది. నేను ఏంటో అండి, ఎవరైనా ఏదైనా మాట అంటే తట్టుకోలేనండి, నేను చాలా వీక్, సున్నితమైన మనసు అండి. అయిపోయింది, అక్కడే మీకు మీరు స్టాంప్ వేసుకున్నారు. నేను సున్నితమైన మనసు, నన్ను ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను, నేను అంతే వీక్ ఫెలోని, వీక్ ఆమని, వీక్ ఆయన్ని అని మీకు మీరు స్టాంప్ వేసుకోకండి. డోంట్ లేబుల్ యువర్ సెల్ఫ్. ఇది ఎంత భయంకరమైన డిజార్డర్ అంటే అంత భయంకరమైన డిజార్డర్. అందుకని ఎక్కడో ఇంటర్నెట్లో చదివి ఆర్ ఇంటర్నెట్లో ఏదో వీడియోలు చూసిన దాన్ని నాకు ఉంది అని స్టాంప్ వేసేసుకుని అలాగ మీరు బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా మీకు ఎమోషనల్లీ వీక్ అనిపించింది అనుకోండి, దాన్ని ఎవరు మారుస్తారు? మీరే కదా. ఓ 4-5 విషయాలు మేము చెప్పడానికి హెల్ప్ చేస్తామేమో, కానీ మార్చాల్సింది ఎవరు? మీరే కదా. ఎక్కడ మారాలి? మీ మైండ్లోనే కదా. ఈ పాయింట్ తెలుసుకోగలిగితే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. కానీ కొంతమంది ఎందుకో ఎంత చెప్తున్నారు, నేను మారలేకపోతున్నాను అంటారు. ఎమోషనల్గా నేను వీక్ ఉన్నానని, నాకు నార్సిస్టిక్ హస్బెండ్ అనో, వైఫ్ అనో, లేకపోతే బాస్ టార్చర్ పెడుతున్నాడనో, నా కొలీగ్స్ ఇలా చేశారనో, డబ్బు రావట్లేదనో, నేను వీక్ అనేటట్టుగా మార్చుకునేవాళ్ళు 2 డీప్ ఎమోషన్స్తో బాధపడతారు. ఈ 2 మీకున్నాయేమో క్రాస్ చెక్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ స్కేర్డ్ ఫీలింగ్, భయము, ఆర్ ఇన్హరెంట్గా లోపల సొసైటీకో, లేకపోతే మీ తెలిసిన వాళ్ళు ఏమైనా అంటారనో, లేకపోతే మీకు మీరే లోపల ఒక టైప్ ఆఫ్ ప్రాణానికి ప్రమాదం అయ్యే ఒక ఫియరో, లేకపోతే సమయానికి భయము. అంటే అమ్మో ఇది దాటిపోతే, ఈ సమయం వెళ్ళిపోతే, ఇక ఈ మనుషులు నన్ను వదిలి వెళ్ళిపోతే, వీళ్ళంతా వద్దంటే, రేపు నా పిల్లలు లేకపోతే అని సమయం, ఫ్యూచర్లో దాని గురించి భయము పడడం ఒకటి. ద డీపెస్ట్ ఎమోషన్ ఫియర్. ఏదో జరుగుతుందని ఫియర్. సెకండ్ వచ్చేసి హర్ట్, నొప్పిని అలా మోస్తూ ఉంటారు. అదొక దెబ్బ తగులుతుంది, ఆ దెబ్బని మోస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఇక్కడ పెద్ద కత్తిలా గుచ్చుకొని అలా తిరుగుతున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి ఏంట్రా అని చెయ్యేశారనుకోండి, అది గుచ్చుకుంటే అబ్బా బాధేస్తుందా? అలాగా మీ లోపల మీరే ఒక కత్తి దింపుకుని ఎవ్వరూ ఆ కత్తిని టచ్ చేయకుండా తిరగాలి అనే రూల్ మీరు ప్రపంచానికి పెడతారు. నేను వీక్ అండి అనే కత్తిని దించుకుని ఆ కత్తి ఎవరూ ముట్టుకోకూడదు. నేను వీక్ అని తెలుసుకుని, నాకు ఇక్కడ కత్తి ఉందని తెలుసుకుని చెయ్యి ఇలా వెయ్యాలి అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు? మీ లోపల ఒక కత్తి గుచ్చుకుని మీరే, నేను వీక్ అని, నాకు భయమని, నేను పిరికివాడినని, లేకపోతే నన్ను అప్పుడెప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఎంకరేజ్ చేయలేదని, నాకు చిన్నప్పటి నుంచి వచ్చేసిందండి ఇలాగా అని, చిన్నప్పటి నుంచి నేను అలా అయిపోయానండి, నాకు మా తల్లిదండ్రులు నన్ను అలా పెంచారండి. మనము గాడిదలము, గుర్రాలము, లేకపోతే ఇంకేమైనా కాదు పెంచితే పెరిగిపోవడానికి. మనము ఎప్పుడైనా మారచ్చు, మనం అద్భుతమైన మనుషులము అని గుర్తించాలి. అదొక్కటి గుర్తించాలి, దట్ ఐ కెన్ చేంజ్.
ఇక్కడ కత్తిలా గుచ్చుకుంటే తీసి పక్కన పెట్టి నేను వీక్ అవ్వాల్సిన పని లేదు, అది మానిపోతుంది, నేను గట్టిగా అవ్వగలను అనే ఆలోచనలోకి వెళ్ళాలి మనం. ఈరోజు ఈ 2 డీప్ ఎమోషన్స్, భయము, హర్ట్, ఎప్పుడో జరిగిపోయిన ఒక డీప్ వూండ్, ఈ రెండిటి నుంచి బయటపడడానికి ప్రయత్నము చేయండి. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్న ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మా కుటుంబంలో నా పెద్దలు ఇలా చేశారు, మా ఆయన నన్ను 10 ఏళ్ల నుంచి టార్చర్ పెట్టాడు, ఇవన్నీ అయిపోయాయి. ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకోగలవా? ఈరోజు నేను ఆ నొప్పి నుంచి, ఆ బాధ నుంచి బయటకు వచ్చేయగలనా? ఈజ్ ద పాయింట్. ఇది గనక చేయాలి అంటే ఆ 2 ఫీలింగ్స్ని ఎప్పటికప్పుడు పట్టండి. నేను వీక్ అండి అనే ఒక కత్తి గుచ్చుకుని ఉంటే, కాదు నేను వీక్ అవ్వాల్సిన అవసరం లేదు, పోరాడతా, ఏమైతే అయింది అని చెప్పి తీసి పక్కన పెట్టండి. ట్రై చేయొచ్చు కదా. అది చాలా 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 పవర్ఫుల్గా పనిచేస్తుంది. 1. దాని తర్వాత భయం. దేనికి భయపడాలి మనం? ఏమవుతుంది? మంచిగా మన లైఫ్ని మనం హాయిగా ఓపెన్గా బతకడానికి ఎందుకు భయపడాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనం వి స్టార్ట్ లివింగ్ విత్ అవర్ ఓపెన్నెస్, ఓకే, భయము లేకుండా ఓపెన్గా మనం ఎప్పుడైతే ముందుకు వెళతామో అప్పుడే మన జీవితం ఇంకా ఎఫెక్టివ్గా నిజమైన జీవితాన్ని బ్రతుకుతాము. లేకపోతే ఏదో బ్రతుకుతున్నాము, అలా నడిచిపోతూ ఉంటుంది సమయం. ఇది వెరీ వెరీ పవర్ఫుల్ అడ్వైస్, మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అడ్వైస్. సో అందుకని 2 విషయాలని మీరు గోడ మీద పెద్ద స్కెచ్ పెన్తో రాసుకోండి. పిల్లలు రాస్తారు చూసారా, గోడలు పాడు చేస్తారు, అలా మీరు పెద్దగా రాసి పెట్టుకోండి. ఏమని? నా లైఫ్లో ఎవరో నన్ను బాధ పెట్టిన హర్ట్ఫుల్ ఫీలింగ్స్, అయ్యో బాధ అనే ఫీలింగ్స్ అన్నీ నేను ఈరోజు వదిలేస్తున్నాను. నో హర్ట్. నన్ను ఎవ్వడు ఇక్కడ హర్ట్ చేయలేడు. దెబ్బ కొట్టచ్చు, ఒంటి మీద ఏమన్నా దెబ్బలు తగలచ్చు, కానీ ఇక్కడ నేను ఎప్పుడెప్పుడో జరిగిపోయిన మాటలని తగిలించుకోలేను. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2వది వచ్చేసి దేనికి భయపడను, ఫియర్లెస్. నాకు భయం అనేది ఈ నన్నేదో చేసేస్తాయి అనే భయములో నేను పడను అని డిసైడ్ అవ్వాలి. మొన్న ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నా, పక్కన ఈ హెల్మెట్లలో ఫోన్లు దూర్చుకుని మాట్లాడుకుంటారు చూసారా, మీరు ఎప్పుడైనా చూసారా? హెల్మెట్లోకి ఫోన్లు దూర్చి గట్టిగా అరుచుకుంటుంటారు. ఆ అబ్బాయి, ఆ సిగ్నల్ బాగానే పడింది, 100-150 దాకా ఉంది. ఆ అబ్బాయి నువ్వు అట్లా మాట్లాడచ్చా అని గట్టిగా అరుస్తున్నాడు. ఆమె ఏదో మాట్లాడేసింది, ఆయనో ఏదో మాట్లాడింది, అట్లా మాట్లాడడం వల్ల ఈయన హర్ట్ అయిపోయి ఈయన గట్టిగా అరుస్తుంటాడు. ఎందుకు? నీ బీపీ పెరుగుతుంది కదా. వెరీ ఇంపార్టెంట్. ఎవరైనా నీకు హర్ట్ఫుల్గా మాట్లాడితే కట్, డిసెక్ట్, ఎండ్ ఇట్. నీ ఎనర్జీ వేస్ట్ చేసుకునే టైం పెట్టుకోవద్దు. ఆయన మాటలన్నీ నన్ను ఎంత బాధ పెట్టాడో తెలుసా? ఎవ్వడి మాటలు నిన్ను ఈ సంవత్సరం అట్లీస్ట్ 2026 డిసైడ్ అవ్వండి. ఈ సంవత్సరం వాడేదో అన్నాడు, వీడేదో అన్నాడనే మాటలు నన్ను భయపెట్టవు, బాధ పెట్టవు. నో హర్ట్, నో ఫియర్. అట్లీస్ట్ ఎవడో అన్న మాటలకైతే భయపడదు. ఇది గనక మీ లైఫ్లోకి మీరు డిసైడ్ అయితే, ఇది గనక మీ లైఫ్లోకి తీసుకొస్తే, 2 బేసిక్ ఎమోషన్స్ని మీరు మీ కంట్రోల్లోకి తెచ్చుకుంటే అసలు మ్యాజిక్స్ జరుగుతాయి మీ లైఫ్లో. మిరకల్స్ అంటారుగా జరుగుతుంది. ఓకే, మనం ఒక వీడియో ఆకాశగంగా అని ఒక వీడియో చేస్తాను, అది కంపల్సరీగా అందరూ చూడండి. అండ్ ఈ ఆకాశగంగా అనే వీడియో వల్ల మీ లైఫ్లోకి ఎంత ఎనర్జీ తెచ్చుకోవచ్చు అన్నది మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మనకి బోలెడని కోర్సెస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, శ్రీ సూర్య త్రిచక్ర సాధన ఉంది. మీరు మంచిగా మెడిటేషన్ జోన్లోకి వెళ్ళి స్పిరిచువల్ మార్గంలోకి వెళుతూ మీ లైఫ్ని గెలుచుకుంటూ ముందుకెళ్ళాలి. భయపడకూడదు, ఆగిపోకూడదు. దట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. లైఫ్లో చాలా వస్తుంటాయి, మనం ఆగిపోకూడదు. ఓకే, ఒక చీమ వెళుతుంటే నువ్వు చేయి అడ్డు పెడితే అలా తప్పి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తుంది. అయ్యో నాకు అడ్డొచ్చిందని గురించి చీమకి తెలుసు. మనం మనుషులం కదా, మనకి ఇంకా బాగా తెలియాలి దట్ ఎవడో నా లైఫ్లోకి వచ్చి నన్ను ఆపలేడు, నా జీవితాన్ని నాశనము చెయ్యలేడు, నా జీవితాన్ని వాడు ఆపి బ్రతకలేడు అనేది చాలా డీప్గా పెట్టుకోవాలి. నా లైఫ్ని ఎవ్వరూ డిక్టేట్ చేయలేరు. నేను ధర్మ మార్గములో, కరెక్ట్ అయిన మార్గములో నా లైఫ్ నేను బ్రతుకుతా అనేది మీరు తెలుసుకోవాలి. అప్పుడు లైఫ్ విల్ బి మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ బ్యూటిఫుల్. ఈరోజు ఆ 2 ఫీలింగ్స్, హర్ట్, ఎవరో ఏదో అన్నారు, అయ్యో నా మనసు బాధపడింది నుంచి బయటకు రావాలి.
రెండు నాకు భయం అండి, చెయ్యగలనంటారా నుంచి బయటపడాలి. ఈ రెండిటి నుంచి ఏ రోజైతే బయటపడతారో యూ హ్యావ్ వన్ 99% ఆఫ్ యువర్ లైఫ్ ప్రాబ్లమ్స్. నేను చెప్పింది ఆలోచించండి. ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.